అన్న ఇప్పుడు క్రిమిలేయర్ కానీ క్రిమిలేయర్ ఇన్కమ్ కట్ ఆఫ్ కానీ ఇప్పుడు ఓసీలో చూసుకున్నా 8 lakhs ఉంది, బీసీలో చూసుకున్నా 8 lakhs ఉంది. రెండోది వాళ్ళు ఈ మధ్య ఏమని డిమాండ్ చేస్తున్నారంటే ఈడబ్ల్యూఎస్ రావడం వల్ల లేదంటే జనరల్లో ఓసీలో ఎక్కువ సీట్లు కొడుతున్నారు, బీసీల కట్ ఆఫ్ అనేటువంటిది చాలా పెరిగిపోతుంది అన్నటువంటిది ఇక్కడ కూడా వాళ్ళ అన్యాయం జరుగుతుంది బీసీలకు అనేటువంటి ఓ పెద్ద ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం. ఏదంటే ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ప్రకారం ఎంతమంది అప్లై చేసుకుంటే ఎంతమంది అయినా చేసుకోవచ్చు. సరే క్రిమిలేయర్ విధానం వచ్చినప్పుడు బీసీలకు మాత్రం వాళ్ళకి 8 lakhs ఉంది, అదేవిధంగా ఓసీలకు కూడా 8 lakhs ఉంది. కానీ ఇక్కడ బీసీలకు వచ్చే వరకేమో ఎగ్జెంప్టెడ్ ఉంది. ఎట్లా అగ్రికల్చర్ కానీ తర్వాత అదర్ సోర్సెస్ తోటి వచ్చినటువంటి ఇన్కమ్ను పరిగణలోకి తీసుకోవట్లేదు. కానీ అదే ఓసీలకు వచ్చేవరకు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వచ్చేవరకు ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అంటే అన్ని సోర్సుల నుంచి వచ్చే ఇన్కమ్ను పరిగణలోకి తీసుకుంటున్నాం.